సిద్దిపేట జిల్లాలోని గిరిపల్లిలో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. జిల్లా ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరబోతోందన్నారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచిందన్నారు. ప్రతిపక్షాల తీరు వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందంటున్న మంత్రి హరీష్ రావుతో ప్రసన్న ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుంది. సిద్దిపేట జిల్లాకు రైలు బండి రాకపోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే మంత్రి హరీష్ రావు గారు గిరిపల్లిలో దీనికి సంబంధించి భూమి పూజ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రైలు బండి యొక్క మార్గం ఎట్లా ఉండబోతుంది, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అంటే ముఖ్యంగా ఇది హైదరాబాద్ కరీంనగర్ను కలిపేటువంటి రైల్వే లైను గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్కు వెళ్లే రైల్వే లైన్ 2006 సంవత్సరంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈ రైల్వే లైన్ పనులు ముందుకు సాగలేదు. అప్పటి రైల్వే శాఖ భూమి మీరే ఇవ్వాలని, 1/3 కాస్ట్ భరించాలని పదే కోరినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తిరిగి ఈరోజు తెలంగాణను సాధించి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 1/3 కాస్ట్ ఇవ్వడానికి, భూమి ఇవ్వడానికి ఒప్పుకోవడం వల్ల రైల్వే శాఖ ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్లు కేటాయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి పనులు ప్రారంభించుకున్నాం. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రైల్వే లైన్కు శంకుస్థాపన చేసుకొని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినప్పుడు ఈరోజు లాంఛన పూర్వకంగా ఈ సివిల్ వర్క్స్ పనులను ఈరోజు ప్రారంభం చేసి పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈటల రాజేందర్ గారు దీని బడ్జెట్కి సంబంధించి పెట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం కొంత దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు పేద ప్రజల సంక్షేమాన్ని ఓర్వలేకపోతా ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు, కులవృత్తుల వారిని ప్రభుత్వం హక్కున చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి తప్ప అందులో పసలేదు. నేను అడుగుతా ఉన్నా, కళ్యాణ లక్ష్మికి 75,116 రూపాయలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదా? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 75% సబ్సిడీతో 4 లక్షల మంది గొల్ల కుర్మలకు మరి గొర్రెలు ఇవ్వడం మీకు నచ్చడం లేదా? ఏనాడు పట్టించుకోనటువంటి మత్స్యకారులకు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం మీకు నచ్చట్లేదా? చేనేత కార్మికులు ఆకలి చావులతో చనిపోతున్న వారికి ఓదార్పునివ్వడానికి 1,300 కోట్ల రూపాయలు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదా? లేదు, నాయ బ్రాహ్మణులు, రజకుల కోసం 400 కోట్లు, ఎంబీసీల కోసం 1,000 కోట్ల రూపాయలు, ఇంత పెద్ద ఎత్తున కులవృత్తులకు, వెనుకబడినటువంటి తరగతుల వారికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఉంటే హర్షించాల్సింది పోయి ఈ విమర్శించడం అనేటువంటిది అది మీ యొక్క సంకుచిత మనస్తత్వానికి, మీ ఓర్వలేనితనానికి, మీరు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఈర్ష్యపడి చేస్తున్నటువంటి విమర్శలుగానే ప్రజలు భావిస్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటికీ కొంత లేట్ అవుతుంది. ఇవి ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? వీటికి సంబంధించి టెండర్లు ఎట్లా ఉన్నారు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడడం వల్ల కొంత ఆలస్యం కావచ్చే తప్ప ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రం వాళ్ళు ఆపలేరు. వాళ్ళు చట్టాల్లో ఉండేటువంటి చిన్న లొసుగుల ఆధారంగా స్టేలు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాటిని వెకెట్ చేయించుకొని ముందుకు పోతున్నాం. కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఆ ఆలస్యానికి బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ వహించాలి. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పేద ప్రజలకు సంక్షేమానికి సంబంధించి ఉందని చెప్పి మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రాజెక్టులు కూడా కొంత లేట్ కావడానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోర్టులో కేసులు వేయడం వల్లనే ఇటు ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, గజ్వేల్ నుండి.